కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు యాక్సిడెంట్లో దివంగతులైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆకాష్ మీద కూడా కేసు బుక్ చేశారు. ఆకాష్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉంది, అలాగే రకరకాలైనటువంటి ఊహాగానాలు ఈ కేసులో వినిపిస్తా ఉన్నాయి. వీటన్నింటి మీద ఆకాష్ వాళ్ళ అన్నయ్య నవీన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే. ఏం జరిగింది అసలు ఆ రోజు, అంటే యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగింది ఫస్ట్? తను ఇంట్లోనే ఉండేవాడు. 9:30 ఏమో కాల్ వచ్చింది. నైట్ 9:30కో 8:30 అరౌండ్ టైం కాల్ వచ్చింది. వెళ్ళేసి వస్తానని చెప్పాడు అంతే. ఇక మళ్ళీ అప్పటికెళ్ళి ఇంక తినలే కూడా వాడు. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇంకా మళ్ళీ నాకు అరౌండ్ 6 o'clock ఏమో కాల్ వచ్చింది. తమ్ముని ఫోన్లోకి వెళ్ళి కాల్ వచ్చింది నాకు. ఇట్లా యాక్సిడెంట్ అయింది అనగానే నేను షాక్ అయ్యాను. వాడు కూడా మాట్లాడలేదు, పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడారు. తనది ఏంటంటే iPhone 14. ఇప్పుడు యాక్సిడెంట్ కాగానే మన డిశ్చార్జ్ అయిపోతుంది కదా, కాల్స్ ఎమర్జెన్సీ కాల్స్ వెళ్ళిపోతుంది కదా. అలా నాకు కాల్ వచ్చింది దాంట్లో. ఇట్లా నాకు తెలుసుకొని ఇక మళ్ళీ శ్రీకర్ హాస్పిటల్కి వెళ్ళి చూసే వరకు తను బెడ్ పైన పడుకొని ఉన్నాడు. ఎక్కడెక్కడ తాకాయి తనకు దెబ్బలు? తనకి ఇదైతే మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. మిడిల్ బోన్ ఇరిగిపోయింది. లెగ్ మొత్తం మిడిల్ బోన్ ఇరిగిపోయింది. ఈ ఐస్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మొత్తం మీద హోల్ పడిపోయింది. ఇట్లా ఈ స్కిన్ కి మొత్తం హోల్ పడిపోయింది. ఈ నుండి ఈడ దాకా 4 దాకా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈడ ఒక 6 stitches పడ్డది. మళ్ళీ ఈడ కొంచెం ఇంజూరీ, పెయిన్ వస్తుంది. ఇట్లా బ్రీతింగ్ తీసుకొని వస్తలేదు, మాట్లాడితే పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా తిన్నా నమ్మలేతే ఈడ పెయిన్ వస్తుంది. ఇప్పుడు లిక్విడ్స్ పైన ఉంటున్నాడు. చాలా పెద్ద దెబ్బలే తగిలాయి. కానీ ఇక మీడియా వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు, చిన్న దెబ్బలు అని చెప్పి మొత్తం నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు దానిపైన. మరి ఎందుకు పెద్ద దెబ్బలు కాదు చిన్న దెబ్బలైనా ఎందుకు వచ్చింది బయటికి? ఇప్పుడు మనం చెప్పుకోలేము కదా. ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. మీడియా మధ్య ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాము మేము. తనకి ఇప్పుడు ఐ ఫోటో మీరు చూస్తే మీరే షాక్ అవుతారు, ఇంత పెద్ద దెబ్బనా అని చెప్పి. ఉంది ఫోటో బిఫోర్ సర్జరీ. ఇప్పుడు ఓకేనా? ఎలా ఉన్నాడు తను ఇప్పుడు? తన అంటే ఇప్పుడు తన ఐ ఫోటో. అబ్బో, ఐ ఫోటో ఇది. అది బిఫోర్ సర్జరీ అండి. ఆఫ్టర్ సర్జరీ తల దగ్గర ఇది. ఆఫ్టర్ సర్జరీ తీసారా? ఆఫ్టర్ సర్జరీ చేయలేదు. అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తే లోపల మాకు ఇట్లా బ్లేమింగ్ చేస్తున్నారు, ఏం కాలేదు అంటున్నారు. అంటే రిక్వెస్టింగ్ పైన ఫొటోస్ తీసుకొని అలో చేస్తారు మాకు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది తనకు? ఇప్పుడు తనకి అలానే ఉంది. ఏంటంటే ఇప్పుడు తనకి ఇప్పుడు ఏం తెలియకుండా చూసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు తన పైన కేసు పడ్డది అని కూడా తెలియదు తనకి. ఇప్పుడు తనకి కేసు పడ్డని తెలిసి మళ్ళీ తను ఏం చేసుకుంటాడు అని చెప్పి మాకు టెన్షన్ అవుతుంది. తను ఇప్పటిగా PS ముఖం కూడా చూడలేదు. తను ఇల్లు, కాలేజ్, జిమ్. ఏం చేస్తాడు అసలు? చదువుకుంటున్నాడు ఇంకా? MBA స్టూడెంట్. MBA. మరి MBA చేసే అబ్బాయి ఈమె దగ్గర డ్రైవర్ గా ఎలా వెళ్ళాడు? PA కమ్ డ్రైవర్ అంటున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్. ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని PA లాస్య అక్క. అలా ఫ్రెండ్షిప్ గా మూవ్ అని అనుకుంటా ఇక PAగా చేసుకుంటాం అన్న, సరే చేసుకుంటా అని చెప్పి అలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఇక ఎవరికి PA? లాస్య అక్కకి. కాదు వేరెవరో PA గా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే వీళ్ళు. ఇట్లా 1 month తర్వాత కాల్ చేసి ఇట్లా నేను PAగా చేసుకుంటున్నాను అక్క. సరే చేసుకోరా అబ్బాయి, ఏమున్నా మంచిగా కదా చేసుకో అని చెప్పి ఏమున్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే. అక్క వాళ్ళు కూడా అక్క అని పిలుస్తారా? అక్క అని పిలుస్తాం. తను కూడా అట్లా పిలుస్తాడా అందరినీ? తను అందరినీ అక్క అనే పిలుస్తాడు. కాదు ఇప్పుడు మరి చదువుకుంటూ ఈ జాబ్ PA ఎట్లా వీలైతుంది? అవ్వదు కదా. అంటే ఇక హ్యాండిల్ చేసుకుంటున్నాడు. ఫాదర్ కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఇల్లు నడిపియాలి కదా. మీకు ఫాదర్ లేడు? ఎక్స్పైర్ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి. ఫాదర్ అయిన తర్వాత నాయనమ్మ అయిపోయారు 2 years గ్యాప్ లో. ఈ 2 years లో నేను తర్వాత ఇది ఒకటి ఏం చేయాలో అర్థం అయితే లేదు. సరేలే ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి చేసుకో అని చెప్పి సరే అని చెప్పి ఆడు కూడా చేసుకొని స్టెప్ లేపాను అనమాట. PAగా చేస్తూ మళ్ళీ డ్రైవర్ గా కూడా చేస్తున్నాడా? డ్రైవర్ చేయడు. ఏదో మా రోజు అయితే కార్ నడిపారు, అసలు డ్రైవర్ చేయడాడు. డ్రైవింగ్ వస్తుంది? డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆ రూట్ కూడా తనకి కొత్త, ఎప్పుడు వెళ్ళలేదు ఆ రూట్ లో అని అంటున్నారు. నిజమా? మాకైతే ఏం చెప్పలేదు, ఏ రూట్ లో వెళ్తున్నాను కూడా చెప్పలేదు. జస్ట్ ఒక 1 hour వెళ్తుంది కూడా చెప్పలేదు. 1 hour లో వస్తానని చెప్పి వెళ్ళాడు అంతే. ఇంత పెద్ద సడన్ సర్ప్రైజ్ అయితే మాకు కూడా తెలియదు. రెగ్యులర్ గా ఎవరు నడిపిస్తారు అసలు కారు? ఏమో అది అక్క తెలియదు. ఏమున్నా వాడు అక్కడ ఉంటాడు కదా, ఇంకా అసలు ఆ విషయాలు ఏం చెప్పాడు. ఇల్లు, ఆఫీసు అంతే, జిమ్. కుక్కలను తిప్పుకుంటాడు అప్పుడప్పుడు. ఇంట్లో కూడా ఆడు ఉండడు.
మ్యాథ్స్. వీకెండ్స్ వచ్చినా కూడా ఫెస్టివల్స్ టైంలో కూడా ఇంట్లో ఉండడు వాడు. ఏమున్నా బయటనే వాడు, ఏమున్నా ఈ ఏరియాలో కూడా ఎవరిని కలవాడు, తెలీదు ఎవరికి. ఎవరిని తెలియదు కూడా తెలియదు. తన పని అయితే తను తన చేసుకుంటాడు. పని ఏదో తను చేసుకుంటాడు, కుక్కలని తిప్పుకొని వచ్చేస్తాడు అంతే. ఇంతకు ముందు నల్గొండలో ఒకసారి యాక్సిడెంట్ అయింది, అవును, రాజశేఖర్ గారిది ఐడియా అవును ఉందా మీకు? అవును ఐడియా ఉంది. అప్పుడు కూడా తనే నడిపించాడు, తన కాదు, అది వేరే వాళ్ళ? తను వాళ్ళు వేరే వాళ్ళు, తన కాదు. ఆ ప్లేస్ లో అసలు ఈడు కారే నడపలేదు. అసలు ఉన్నాడా తనతో అక్కడ? ఉన్నాడు కానీ కార్లో లేడైనా, వేరే కార్లో ఉన్నాడు. అసలైతే ఉన్నాడు అక్కడ? ఉన్నాడు, ఆయన కార్ నడపలేదు ఆ రోజు. ఏదో మొన్న సడన్ దాంట్లో నడిపాడేమో గానీ అసలు కార్ నడపడాడు. మామూలుగా కారు మీకుందా? అంటే అన్న బ్రదర్ వాళ్ళకు ఉంది, ఆ కారు నడుపుతుంటాడు అప్పుడు? నడుపుతాడు డైలీ. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, కారు ఉంటే రెగ్యులర్ గా నడుపుతారు కదా, బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళది నడుపుతాడు వీడు, రెగ్యులర్ గా నడుపుతాడు బండి. నడుపుతాడు. అప్పుడప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా కార్ తీసుకుంటాం కదా, వాడే డ్రైవ్ చేస్తాడు. మాకన్నా వాడే బెటర్ గా నడుపుతాడు అనమాట. ఎంత ఉంటది తనకి ఏజ్? తనకి 24. అదే ఇక వెళ్ళేటప్పుడు మీకు చెప్పి వెళ్ళడమే, నేను 1 అవర్ లో వస్తాను అని చెప్పాడు అంతే, ఇంకేం తెలియదు మీకు? ఇంకేం తెలియదు మాకు. మీరు మధ్యలో కాల్ చేయలేదా, లేట్ అయిపోయింది అని అంటే చెప్పేసి? నేను కూడా బయటికి వెళ్ళి వచ్చేవాడు, టైర్డ్ అయిపోయాను, పడుకున్నాను అట్లానే. కాల్ వాడు వచ్చి ఎప్పుడు మిడ్ నైట్ టైంలో వస్తాడు, 1 or 2 ఆ టైంకి వచ్చి గేట్ తీసుకొని వాడు వచ్చి వానంతలో వాడు అన్నం వేసుకొని తినేసి పడుకుంటాడు. ఎక్కడికి వెళ్తాడు అప్పటి వరకు? ఇక జిమ్ అనో ఫ్రెండ్స్ అనో ఇట్లా బయటికి వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, వాడంతలో వాడు వచ్చి పడుకుంటాడు. అట్లా అని చెప్పి అట్లా చాలా సార్లు వచ్చాడు ఆడు అట్లానే. జిమ్ములు ఆ టైం వరకు ఉంటాయా అమ్మా? ఉండవేమో కదా. అంటే వాడు జిమ్ చేసే 12 వరకు ఉంటుంది నైట్. అంటే ఇక జిమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు, మరి ఆ టైంకి వస్తాడు తను. అట్లాగే అనుకున్నారు మీరు ఆ రోజు కూడా? అట్లానే అనుకున్నాం ఇక ఆ రోజు కూడా. సడన్ గా ఇట్లా కాల్ వచ్చిందని వెళ్ళినా అని చెప్పింది. జిమ్ కి వెళ్ళి వచ్చేసాడు ఆ రోజు, మళ్ళా కాల్ వస్తుందని చెప్పి రెడీ అయ్యి వెళ్ళినాడు అంతే. చాలా మంది అసలు ఇది యాక్సిడెంట్ కాదు, వేరే ఏదో అయ్యింది ఏమేమో అంటున్నారు, అదే ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మంత్ లో వానికి జాబ్ పోలీస్ ట్రైనింగ్ కి ఉంది వాడికి. అవునా? ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు, అంతా అయిపోయింది. అయ్యా, నెక్స్ట్ బ్యాచ్ వాడిది కానిస్టేబుల్ గా. మరి ఇప్పుడు కేసు పడింది కదా? కేసు పడ్డది, అదే అర్థం అవుతలేదు, మనకు తెలియదు. అందుకే మేము అందరు ఫోన్లు పెడతలేము, టీవీ ఆన్ చేస్తలేము, ఏం చేస్తలేము. ఏమున్నా వాడి దగ్గరనే కూర్చుంటున్నాం మేము కూడా, టీవీ చూస్తలేము, ఏం చూస్తలేము. ఇప్పుడు మేము చూస్తే వాడు చూస్తా అంటాడు. ఆ బ్రేకింగ్ న్యూస్ లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆకాష్ ఎవరు వాడు చేసింది లేదు, పెట్టింది లేదు. ఏమనంటే కావాలని చేస్తే వీడికి ఏమొస్తుంది. ఇప్పుడు బెడ్ పైన వాడి ఉన్నాడు, వాడు అసలు లేచే పరిస్థితి కూడా లేదేమో కదా? లేచే పర్సన్ జస్ట్ మూవ్మెంట్ ఉన్నాడు, అలా కాదు, లేచి తిరిగే పరిస్థితి లేదు కదా. మనకు 3 హెల్పర్స్ కావాలా. ఇప్పుడు లేచి ఇప్పుడు కుర్చీ మీద కూర్చుంటా అంటే 3 హెల్పర్స్ కావాలి. ఒకటి కాలు పట్టుకోవాలి, ఇద్దరు ఇది వేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యాడు లాస్య గారి దగ్గర? ఎలక్షన్స్ టైంలోనే జాయిన్ అయ్యాడు. ఎలక్షన్స్ అయినా అప్పటి నుండి తిరుగుతుండే. మరి రీసెంట్లీ 2 months బ్యాక్ వెళ్ళి పిఏ గాని నాకు చెప్పాడు అంతే. ముందుకెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. మరి అంతకుముందు ఎలక్షన్ లో తిరుగుతుండేనా? ఎలక్షన్స్ తిరుగుతుండే. తనకి ఏమిటి అలాంటి ఇష్టమా ఎలక్షన్స్ అవి? అట్లా ఏం లేదు, ఈ అక్క వాళ్ళు మంచిగా ఉంటారు, ఫ్యామిలీ లాగా ఉంటారు అని చెప్పి అట్లా అని తిరుగుతాడు అనమాట వాడు. అంటే మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్సా? అలా పరిచయం ఫ్యామిలీతో. రెగ్యులర్ గా ఎప్పుడు ఏం చెప్పడా, ఇట్లా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అట్లా? వాడు ఏమున్నా నాకు చెప్తాడా? చిన్న ఇంత ఏమన్నా అయినా కూడా నాకు చెప్తాడు. నాకు చెప్పండి ఏం పని అయితే చేయడు. మీకు ఏదో అటు సైడ్ ఫామ్ హౌస్ ఉంది అదేదో చెప్తున్నారు. ఫామ్ హౌస్ ఉంటే మేము ఈ రేకుల ఇంట్లో ఎందుకు ఉంటామండి? నాకు అదే అర్థం కాల, రేకుల ఇల్లు చూడగానే షాక్ అయినా నేను, ఇది మా ఇల్లేనని చెప్తుంటే మీరు. ఫామ్ హౌస్ ఏం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఫాదర్ కూడా లేరని చెప్తున్నారు. ఫాదర్ కూడా లేదు. మీరేం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. అమ్మ జాబ్ చేస్తారా? అమ్మ కూడా? అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మీరు తమ్ముడునే, ఇద్దరేనా? అంటే మా జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. నేను వాళ్ళ పెద్దాడి వాళ్ళ కొడుకుని, ఏమన్నా నాతోనే ఉంటాడు వాడు. తనకి ఎవరున్నారా సొంత వాళ్ళు, అన్నలు తమ్ముళ్ళు అట్లా ఎవరు ఉన్నారా? ఆడు ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోడు. ఏమన్నా బ్రదర్ ఉన్నాడు, ఇప్పుడు తన దగ్గర ఉన్నాడు, తమ్ముని దగ్గర ఉన్నాడు. తను వాళ్ళ వైఫ్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు మిరియాలు కూడా. ఆయన పెద్ద ఏమన్నా ముగ్గురమే. రెగ్యులర్ గా మీరే కలుస్తుంటారు, మీరే బయటకు వెళ్తారు, అన్ని ఏమన్నా ఉంది అంటే? మొత్తం వాడిని నేను ఒకటే కాడనే. మీరు ఉండేది కూడా ఇక్కడేనా? నేను ఉండేది కూడా ఇక్కడనే. అదే ఫామ్ హౌస్ ఉంది ఏమేమో అంటున్నారు, ఏదో కావాలని చేసినట్టు. ఆల్కహాలిక్, అది కూడా అదే యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి మీ తమ్ముడు డ్రగ్స్ తీసుకుంటా కదా అంటే, వానికి బ్లడ్ టెస్ట్ చేయండి, వానికి అదైతే ఏ శిక్షణ అయినా మేము రెడీగా ఉన్నాము, చెకప్ చేసుకుని అని చెప్పాము. వానికి కాదు కదా, మా ఫ్యామిలీ ఎవరికి లేదు. డ్రింక్ చేస్తాడా? డ్రింక్ కూడా లేదు, ఏం లేదు. ఆఖరికి థమ్స్అప్ కూడా తాగాడు వాడు. ఏమున్నా పల్పి ఆరెంజ్ మళ్ళీ టాఫిక్ అని ఉంటది, అవే తాగుతాడు. ఇంకా జిమ్ చేస్తే డైట్ చేసుకుంటాడు వాడు. గ్యాస్ అవన్నీ కూడా ఏం తీసుకోడు. మరి ఎందుకు ఇలాగా డ్రింక్ చేస్తాడని బ్లేమ్ చేస్తున్నారు తనకి. డ్రగ్స్ తీసుకుంటాడు. అందుకే వచ్చిన వాళ్ళకు కూడా ఫస్ట్ ఏరియాకి ఎంక్వైరీ చేసుకొని మాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్తున్నాం మేము. బయట కూడా తెలియాలి కదా వాడు ఎట్లా అంటాడు అని చెప్పి. ఇప్పుడు ఈడికెళ్ళి మొత్తం మీరు డబల్ బెడ్రూమ్ ఆకాశం ఎవరైనా గుర్తుపడతారు. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది మరి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అందరూ? ఎందుకు వస్తున్నాయి అసలు ఇలాంటి ఊహాగానాలు? అదే అర్థం అవుతలేదండి మాకు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే బయటికి రావు కదా ఇలా అనేది నాకు చిన్న డౌట్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్, క్వశ్చన్ మార్క్ పడిపోతుంది మన ఫేస్ మీద, ఈడేదో చేసినట్టు.
అరే మాకు యూట్యూబ్ చూడాలంటే భయం అవుతుంది. ఇప్పుడు వాడు ఏం చేయలే, వాని కోసం నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది, మేము టెన్షన్ పడుతున్నాము. ఇప్పుడు కావాలని చేస్తే మనం అరే చలో చేసిండ్రు అవి చేసిన దానికి చెప్తున్నారంటే అనుకోవచ్చు. వాడు చేసింది లేదు, ఏం వచ్చేది లేదు కూడా లేదు దాంట్లో. వాని కోసం మొత్తం ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఏంటంటే తను ఏమీ డ్రింక్ చేయలేదని చెప్పారు అవును. ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా ఇది మర్డర్ గానీ వేరే ఏది కాదు, ఇది ప్యూర్ గా యాక్సిడెంటే అని చెప్పారు ఆయన. అవును. ఆ టైంలో నిద్ర మత్తులో ఉండటము, లేకపోతే ఎదురుగుండా మబ్బులాగా అయిపోయి ఏం కనిపించలేదు, ఎదురుగుండా వచ్చే వెహికల్ అంటే ముందెళ్తున్న వెహికల్ కనిపించలేదని చెప్పేసి ఆకాష్ చెప్పినట్లు చెప్తున్నారు ఆయన. అది నిజం కావచ్చు కూడా. అవును. ఒక్కోసారి మనం కూడా ఆ అవును. టైంలో 3-4 అంటే నిద్ర మత్తులో అవును. ఉంటాం. వెహికల్ నడిపేటప్పుడు ఇట్లా గబుక్కుని అన్నా కూడా ఎక్కడెళ్ళి అవునవును. తాకుతుందో తెలియదు. అవునవును. అది రెగ్యులర్ గా వెహికల్స్ నార్మల్ యాక్సిడెంట్స్ అట్లాగే కదా జరుగుతాయి. అవునవును. సో అలాంటిదే ఇది కూడా గానీ, కాకపోతే అవతల ఎమ్మెల్యే అయ్యేసరికి కొంచెం అవును. ఎక్కువ ఫోకస్ అయిపోయింది అంతా కూడా. ఫోకస్ అయిపోయి కానీ పోలీసులు ఎక్కడా కూడా ఇవన్నీ ఏం మాట్లాడలేదు అసలు. అట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మీడియానే ఈ లోకల్ ఛానల్స్ మీడియాస్ ఉంటారు కదా వాళ్ళు. అంటే ఎవరు చెబుతున్నారు అక్కడ ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి అబ్బాయి డ్రింక్ చేశాడని, అక్కడనే డ్రగ్స్ తీసుకున్నాడు, అందుకని యాక్సిడెంట్ చేశాడు ఇప్పుడు అట్లా. వానికి బ్లేమ్ చేస్తున్నారు. అరే బతుకున్న మనిషిని చంపేస్తున్నారండి. అంటే వాడు ఏమన్నా టీవీ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది. మన దగ్గర ఏం పెడుతున్నాం, ఇప్పుడు వాడు నడిచే పొజిషన్లో లేడు కాబట్టి మనకు ఒక దగ్గర పెట్టేసి వచ్చాము. వాడు నడిచే పొజిషన్లో టీవీ చూసుకొని వాడు ఏమన్నా చేసుకుంటే ఇప్పుడు మాకు కదా ప్రాబ్లం, సఫర్ అయ్యేది మేము. తర్వాత మీ ఫ్యామిలీయే కదా. మా ఫ్యామిలీ రోడ్ పైకి వస్తే సఫర్ అవుతాము. అంటే ఎక్కడి నుంచి లీక్ అయితే ఇట్లాంటి పిచ్చి పిచ్చి అదే అర్థం అయితే లేదండి మాకు. వాడిది ఏంటంటే చిన్న డ్రీమ్ అంటే బాబే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో చూడాలని చెప్పి వాడు అదే వాళ్ళ నాన్నగారు అదే దాంట్లో ఉండే ఆర్మీలో కొంచెము రన్నింగ్ లో అది ఏదో దాంట్లో అది చిన్న మిస్టేక్ వల్ల పోయింది, పోలీస్ లో సెలెక్ట్ అయ్యాడు. సరేలే అని చెప్పి ఇట్లా అనుకున్నాము. ఓకే నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిపోతాడు అనుకుని అందరం ఖుషి అయిపోయినాము. అప్పటికే సడన్ గా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ దగ్గర పిఏగా అట్లా డ్రైవర్ గా చేయటం వద్దు అని చెప్పారా ఎప్పుడన్నా మీరు? లేదు అట్లా ఏం చెప్పలేదు. ఏమున్నా తన ఇష్టమే. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనమాట. వానితో కానీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మంచిగా ఉంటారు అన్నమాట. మీరు కూడా వెళ్తుంటారా ఎప్పుడన్నా అక్కడ? ఎప్పుడైనా ఒకసారి ఇక తమ్ముని డ్రాప్ చేయడం కానీ సడన్ గా ఫోన్ చేస్తే వెళ్తాను అనమాట. నేను ఇంకా చాలా బ్యాడ్ గా కూడా మాట్లాడారు. నేను అవన్నీ నా నోటితో నాకు ఇష్టం లేదు చాలా మాట్లాడడం కూడా. మాట్లాడుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఆ బ్యాడ్ గా మాట్లాడే సిచ్యువేషన్ లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు అలానే బ్యాడ్ గా మాట్లాడతారా? ఇప్పుడు ఆడ ఏమైపోయిందంటే వీడు బతికి బయట పడడం తప్పు అయిపోయింది. ఆ టైంలో ఈడు కూడా పోతే అయిపోతుండే కదా అన్నట్టు చేస్తున్నారు. మీరు అడిగారా తర్వాత తనని ఏమైంది అసలు ఆ క్షణంలో, ఎట్లా యాక్సిడెంట్ చేసినావు అని ఏమన్నా అడిగారా? తను అడిగితే చెప్తున్నాడు, కానీ ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడడానికి ఇస్తలేం. తనకి పెయిన్ అవుతుంది. ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు, పెయిన్ వస్తుంది అంటున్నాడు. సరేలే వీనికి ఏదైనా తాకిందా ఇక్కడ? స్టీరింగ్ అనేది తగిలింది అనమాట. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కదా? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కూడా, అయినా కూడా తగిలినట్టుంది. అంటే పెద్ద భారీ యాక్సిడెంట్ కదా యాక్చువల్లీ. తగిలింది. ఈ కాల్ మూమెంట్ అయితే అస్సలకే లేదు. ఈ కన్ను అసలు ఎప్పటికి ఇట్లానే ఉంటుంది, ఓపెన్ ఉంటుందా? మూసినా కూడా మూసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ స్కిన్ వేసారు, ప్లాస్టిక్ దగ్గర చేసామని చెప్పారు. టైం పడుతుందని చెప్పారు. దీనికి తర్వాత క్లోజ్ అవుతుందా ఏమో, టైం పడుతుందని చెప్పారు వాళ్ళు. ఇక మేము వాళ్ళకు కూడా ఎక్కువ అది కూడా ఏం పెట్టలేదు. అంటే మీరు మాట్లాడిన ఒక 2 నిమిషాల్లో 1 నిమిషంలోనైనా ఏదైనా అడిగారా? చెప్పాడా తను ఏమంటా అంటే నేను అంత స్పీడ్ లో లేను, నేనేమున్నా 80-90 అరౌండ్ లోనే ఉన్నాను. కానీ యాక్చువల్లీ నేను చూసాను మీటర్ 100 దగ్గర లాక్ అయిపోయింది. అవును, లాక్ అయింది. అది తనకి ఎప్పుడు తెలిసినట్టు రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు తెలిసింది అక్క చచ్చిపోయిందని చెప్పి. అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది. ఇన్ని రోజులు మేము దాచిపెట్టాం తనకి. వాడు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మెడిసిన్స్కి వెళ్తాం కదా, అవునవును కదా, అక్కకి ఎట్లుందంటే అక్కకి మంచిగా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం మేము. వాడికి రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు సిఐఓ ఎస్ఐ చెప్పాడు, ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది తెలుసా మీకు అనగానే వాడు పోగానే ఎందుకు నాకు అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి వాడు మా మీద రివర్స్ అయినాడు. సో అది కూడా తెలియదా తనకు? అది కూడా తెలియదు. రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు తెలిసింది తనకి. అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది. సాటర్డే నైట్ 8 o'clock తెలిసింది తనకి. మరి అదేంటి ఎవరో చెప్తున్నారు తనే ఫోన్ చేసి అందరికి చెప్పాడు ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి, తనే కాల్ చేసి చెప్పాడు, కాన్షియస్ లోనే ఉన్నాడు ఆకాష్ ఆ టైంలో అని చెప్తున్నారు. అంటే కాల్ చేసిన అది నిజమే, కాల్ చేసి చెప్తున్నాడు అనమాట ఇట్లా అయిందని చెప్పి. వాడు ఎప్పుడైతే అందరు కాల్ చేసి అన్నాడో ఆడ అప్పటికి ఇంకా కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. అంటే ఆమెకు కూడా దెబ్బ తగిలిందని తెలుసు కానీ ఇలా అయిందని తెలియకపోవచ్చు ఆ టైంలో. అసలు తెలియదు. తనకి మొత్తం ఫేస్ మొత్తం బ్లడ్, తన ఫోన్ మొత్తం బ్లడ్. తన ఫేస్ మీకు చూపిస్తాను. తన ఫేస్
నేనైతే స్పీడ్ లో లేను ఆ టైంలో 80-90 లోనే 80, ఉన్నాను. 90. 80-90 అంటే ఆ రోడ్డు ఎలాగో 120 పర్మిట్ చేస్తది. కంపల్సరీ 120 స్పీడ్ ఉండాల్సిందే. ఉంది కదా, ఎందుకంటే ఓఆర్ఆర్ 120 అవును. ఉంది. సో మరి అంత స్పీడ్ లేదు. మరి ఏం జరిగిందంట, తనకి ఏమన్నా చెప్పగలుగుతున్నాడు అబ్బాయి? అంటే తనకి మేము తనకి ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు. మంచి అయినప్పుడు వాడే చెప్తాడు కదా అన్నట్టు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే తనకి పెయిన్ వస్తుందని చెప్పి అదే తనకు కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు మేము. క్లారిటీగా అయితే ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా. అంటే ఇక ఆడు క్యూర్ అయినప్పుడు చెప్తాడేమో. అది ఇప్పటివరకు అయితే ఏం చెప్పలే. అంటే ఇక నేను అంత స్పీడ్ లో లేను 90 ఎంతసేపు Nine. స్పీడ్ గురించి చెప్తుండేనా? స్పీడ్ అక్కకి ఎట్లుంది ఇట్లా తిననీకి వెళ్తున్నాము ఆ ప్లేస్ లో అని చెప్పాడు ఆడంతే. ఓకే. రెస్టారెంట్ చూసుకుంటూ వెళ్తున్నాం సైడ్ లకి డాబాస్ ఉంటాయి కదా highway లో. అవునవును అవునవును. అవి చూసుకుంటూ వెళ్తున్నామని చెప్పాడు అంతే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారేమని చెప్పాడా? ఎక్కడికి వెళ్ళాడు అదంతే మేము ఏం అడగలేదు. అంటే మీకు ఏమనిపిస్తుంది, మీకేమన్నా, ఎందుకంటే తన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, అవునవును. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు గబుక్కుని నిద్రపోకుండా గట్టిగా ఉండగలుగుతాడా, లేకపోతే ఆడు పడుకొని ఉంటాడు నైట్ అవుట్స్ చేస్తాడు కాబట్టి అదే ఆయనకి అలవాటే. అడుగుతున్నా. ఆడు నిద్ర లేకుండా కూడా మెల్కొని ఉంటాడు ఆడు. అరే ఇదేం కొత్త కాదు. చాలా సార్లు నైట్ అవుట్ చేసే రోజులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను బ్రదర్ ఒక అన్నలాగా ఉండడు నాతోని. ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఓకే. ఏడికి పోయినా ఇద్దరమే కలిసిపోతాం. ఓ. వాడు ఈ 2 months లకి వెళ్ళి కొంచెం జాబ్ అది ఇది అని చెప్పి అని కొంచెం అదైంది కానీ ఎప్పుడు వచ్చినా ఇంటికాన్నే తన కాలేజ్ టైమింగ్స్ ఏంటి? 8:30కి వెళ్ళిపోతాడు ఇడికెళ్ళి. ఉమ్. ఇంటికి వచ్చేవారు 5 అవుతుంది మల్లారెడ్డి కాలేజ్. రాగానే ఫేస్ వాష్ చేసుకొని కుక్కలను తిప్పేసి కుక్కలకు ఫుడ్ పెట్టేసి ఇక వాడు జిమ్కి వెళ్ళిపోతాడు బ్యాగ్ వేసుకొని. మరి పిఏగా చేయాల్సిన డ్యూటీస్ ఎప్పుడు చేస్తాడు? అంటే ఈ మధ్య కరెక్ట్ జిమ్ చేస్తలేడు వాడు. ఈ మధ్యన అడుగుతున్నా. ఈ ఈ మధ్య. మధ్యన పిఏగా ఎట్లా చేస్తాడు మరి? డ్యూటీ చేయాలి కదా అది కూడా. అవునవును. ఆ. ఈ మధ్య వెళ్ళేసి వస్తున్నాడు. ఈ అక్క కూడా అర్థం చేసుకుంటుందని కాలేజ్ టైమ్స్ కాలేజ్కి వెళ్తాడు. ఈ అక్క కాల్ చేసి అక్క దగ్గరికి వెళ్తాడు అంతే. శాలరీ ఇస్తారా తనకి? అది మేము అడగలేదు. ఇక తను ఫైనాన్షియల్గా మేము మనకి ₹1 అడగాము. వాడు కూడా మా దగ్గర ₹1 ఏం తీసుకోడు. ఏమున్నా ఇది తెచ్చేస్తా అది తెచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ, ఇంటికి ఇస్తాడా అయితే? అంటే ఇక మేము అడగాము ఇది అది అని చెప్పి. వాడు ఏమన్నా తినేడు ఉంటే వాడే పట్టుకొచ్చి పెడతాడు ఇంట్లో అట్లా. వాళ్ళ మదరు మీరందరూ కలిసే ఉంటారు అయితే? కలిసి ఉంటాము. మీ ఫాదర్ ఏం చేస్తారు? రైల్వేలో చేస్తాడు రిటైర్. తన గురించి అయితే బ్యాడ్ గా బయటికి రావడం అనేది, Bad గా దానికోసమే నేను ఒక్కసారి మీతో మాట్లాడితే క్లారిటీ వస్తుందని మిమ్మల్ని, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీకు కొంతవరకైనా తెలుస్తుంది అవునవును. కదా. ఇప్పుడు తనంత దాకా బాగా తెలియకపోయినా కూడా తను చెప్పింది మీరు చెప్తున్నారు అవును. తప్పించి మీరు స్వయంగా ఏది చూడలేదు. లేదు బట్ తనకైతే పర్ఫెక్ట్ గా ఏది చూసాడో అది చెప్పగలుగుతాడు కదా అని అవును. అడిగాను. బట్ తన కండిషన్ అంత Condition బాగలేదని బాగాలేదు. అంటున్నారు కదా మీరు. ఈ లోకల్ మీడియాస్కి ఒకటే చెప్తున్నానండి, కొంచెం కనుక్కొని వెరిఫికేషన్ చేసి బ్లేమ్ చేయండి. ఉట్టిగా బ్లేమ్ చేసి బతుకున్న మనిషిని చంపడం అది కూడా కరెక్ట్ కాదు కదా. అలా ఫ్యామిలీ ఇప్పుడు మేము ఎట్లుంటున్నాం మాకు తెలుసు. మా కళ్ళమ్మ కూడా తిరిగేటోడు బెడ్ పైన వాడు ఉంటే మాకు ఎట్లుంటుందో చెప్పండి. వాడు ఇప్పుడు యంగ్ ఏజ్డ్, ఇప్పుడు తనకి ఏమున్నప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ లాగా చూసుకుంటున్నాం. తనకి ఏమున్న బెడ్ కాడికి వెళ్ళి సో మాకు ఆయనకి ఇచ్చుకుంటా మాకు ఏడుపు వస్తుంది. అరే వీడు అందరిని చూసుకునేటోడు, ఇప్పుడు వానికి మేము నీళ్ళు బాటిల్ లేపలేకపోతున్నాడు. ఏమున్నా ఇట్లా టాబ్లెట్స్ కూడా ఆడేస్తాం, నీళ్ళు వేసుకుంటాడు అని. అట్లా అయిపోయింది పరిస్థితి. లోకల్ మీడియా ఒట్టేపున్నాను బ్లేమ్ చేస్తున్నారు తనకి. ఇప్పుడు తనకి జాబ్ వచ్చాడు, ఇప్పుడు జాబ్ కూడా పోయినట్టే కదా. ఇప్పుడు అది ఉంది, అది ఒకటే దిక్కు తనకి. ఇప్పుడు మేము ఏంటంటే ప్రైవేట్, వాడు ఎన్నో ట్రై చేసుకుంటా లాస్ట్కి ఇది సెట్ అయింది అనుకున్న టైంకి ఇది కూడా ఫట్ అయింది. ఎంతైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కదండి, ప్రైవేట్ ఇవాళ ఉంటది రేపు పోతుంది. అవును. గవర్నమెంట్ జాబ్ లైఫ్ లాంగ్ గవర్నమెంట్ ఉంటుంది. అది దాని ఇదే వేరే ఉంటది. కానీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చేవాడు మంచిగా ఇట్లా ఉండేదానికి ఎందుకు అనవసరంగా మళ్ళీ ప్రైవేట్ అంటే జాబ్ ఇక పోయి? ఇంకా ఉంటే 1 month అక్క వాళ్ళతో ఉండొచ్చు కదా అన్నట్టు ఉన్నాడు ఆడ అంతే. అక్క వాళ్ళు కూడా మంచి ఉంటారు మా అదే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అంటే ప్రైవేట్ జాబ్ రేపు ఎందుకు ఆలోచించాడు అసలు, గవర్నమెంట్ కాకుండా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు కాదు నేను అంటున్నది. ప్రైవేట్ జాబ్ గురించి ఎందుకు ఆలోచించాడు అసలు? తను ప్రైవేట్ జాబ్ బయట కూడా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏంటంటే ఇంట్లోనే ఉండేవాడు. ఇది కూడా నార్మల్ గా సరేలే టైం పాస్ అని అవుతుంది అన్నట్టు వెళ్ళుకుంటా వచ్చాడు. కానీ 2 months అవుతుంది అంతే. ఇది అంత ముందుకెళ్ళి కూడా నార్మల్ ఇంట్లోనే, కాలేజ్ జిమ్ ఇల్లు అంతే. అక్కడ బయట ఎవరితో కలిసాడు ఉండడు, తిరుగుడు ఉండదు. మన ప్రపంచం ఇల్లు, కాలేజ్ జిమ్, కుక్కలు. వాడి ఇష్టంతో పెంచుకున్న కుక్కలు అవి 2. అది చాలా పెద్దది ఉంది అక్కడ. ఉమ్. మరి అవి ఉంటున్నాయండి, బాగా అటాచ్మెంట్ ఉంటది కదా Attachment జనరల్ గా అంటారు ఉంటది. కుక్కలతో. తింటలే అది కూడా సకంగా ఫుడ్. అదే తను పెడితే తింటదేమో మామూలుగా. తనే పెడతాడు ఫుడ్. అదే చెల్లె వాళ్ళు వండేస్తారు, తను వచ్చి పెట్టేసుకుంటాడు. ఫుడ్ పెట్టి తిప్పుతాడు అనమాట. నాకు అరుస్తా ఉంది. సరే అండి, తను త్వరగా కోలుకోవాలి, నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి. టైం బెడ్ రెస్ట్ అన్నారండి తనకి. 1 year దాకా బెడ్ రెస్ట్ అన్నారు. 1 year? ఎందుకంటే మెయిన్ బోన్ ఇరిగిపోయింది కదా. సరే అండి, పోలీస్ ఎంక్వైరీలో అయితే నిజాలు బయటకు వస్తాయి 100%. అవును. ఏమున్నా కూడా తీసుకొస్తారు వీళ్ళు బయటికి. ఇప్పుడు తన తప్పు ఉంటే పోలీస్ వాళ్ళు ఊకెందుకు వదులుతారండి? సరే తను బాగాలేదు, ఇప్పుడు మాకైనా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇన్ఫర్మేషన్ కదా. ఇస్తారు కదా, ఇట్లా ఏంది ఉంది ఇట్లా అని. చేసినంట, మీ తమ్ముడు కోలుకున్న వరకు మీరు రాండి ఇడికి అని చెప్పి మమ్మల్ని పట్టుకుంటారా? మాకు ఇప్పుడు పోలీసులు కాల్ రాలేదు,
ఇలాంటి వెరిఫికేషన్ కూడా జరగలేదు. అదే అంటున్నాను, పోలీస్ ఎంక్వైరీలో ఎలా ఏది ఎక్కడున్నా మనం ఎలా ఉన్నా ఏదైనా మొత్తం ఖచ్చితంగా పట్టుకొస్తారు తీస్తారు వాళ్ళు, అసలు మొత్తం బయటికి తీస్తారు, కంపల్సరీ వస్తుంది అది. ఏం డౌట్ లేదు అందులో. మేము కూడా ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు మేము కూడా వదిలేసాం. బయట లోకల్ మీడియా ఎంతైనా వేసుకొని మనకు వచ్చే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కావాలి. మీకు బాగా అటాచ్మెంట్ ఉన్నట్టుంది. అటాచ్మెంట్ అంటే తను ఏంటంటే పార్టీకి ఎలా ఉండేవాడు మాకు తెలుసండి. ఇప్పుడు బెడ్ మీద పడుకోవడం మేము ఇప్పుడు లైఫ్ లో అస్సలు ఊహించలేదు మేము. అసలు సైలెంట్ గా ఉంటాడా, సైలెంట్ ఉంటాడు, ఎవరి జోలికి పోడు. ఎవరి జోలికి పోడు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మంత్ ఈ శివరాత్రికి 6th కి టెంపుల్ కి వెళ్దామని చెప్పాడు ఆయన. ఏడుపేలు ముందే ప్లాన్ చేసుకున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తానమాట. ఇక మ్మ్. బాబాయ్ చచ్చిపోయినప్పటికీ వెళ్తలేము, ఈ ఇయర్ వెళ్దాము ఫ్యామిలీస్ తోని అని అన్నాడు. సరే వెళ్దామని అప్పటికి ఇట్లా అయిపోయింది. ఏం కాదులేండి, వరి అవ్వకండి, త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాము. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.